5 నిమిషాల్లో లోన్, ఒక్క క్లిక్లో డబ్బు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు. అవసరం ఉన్నప్పుడు డబ్బు వెంటనే వస్తే సంతోషమే, కానీ ఇదే సౌకర్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుందన్న ప్రశ్న ముందుకు వస్తుంది. డాక్యుమెంట్స్ లేకుండా, బ్యాంకు తిరగకుండా మొబైల్లోనే లోన్. మొదటి ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ తర్వాత మొదలయ్యే సమస్యలు మాత్రం ఊహించని స్థాయిలో ఉంటున్నాయి. యాప్ లోన్ తీసుకున్న తర్వాత అసలు ఏమవుతుంది, ఎందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు? పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పటి డిజిటల్ యుగంలో డబ్బు కూడా మొబైల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్ళి పేపర్లు సమర్పించి రోజులు ఎదురు చూసి లోన్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు, కొద్ది నిమిషాల్లోనే డబ్బు అకౌంట్లో పడుతుంది. ఇది మొదట చూసినప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు వెంటనే డబ్బు రావడం వల్ల చాలా మంది ఈ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగం మొదలుపెట్టిన వారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ యాప్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ యాప్లు లోన్ ఇస్తున్నప్పుడే కొన్ని అనుమతులు తీసుకుంటాయి. మొబైల్ కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజ్లు, గ్యాలరీ యాక్సెస్ అన్నీ తీసుకుంటాయి. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా యాక్సెస్ ఇస్తారు. లోన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ రీపేమెంట్ టైం దగ్గర పడితే అసలు గేమ్ మొదలవుతుంది. చాలా ఎక్కువ వడ్డీ, దాచిన ఛార్జీలు, ఊహించని ఫీజులు ముందుకొస్తాయి. తీసుకున్న మొత్తానికి మించి చెల్లించాల్సి వస్తుంది. చెల్లింపులో ఆలస్యమైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. యాప్ నిర్వాహకులు ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెడతారు. రోజుకు 10 సార్లు 20 సార్లు కాల్స్ చేసి ఒత్తిడి పెంచుతారు. ఇది ఇక్కడితో ఆగదు. మీ కాంటాక్ట్స్లో ఉన్న వారందరికీ మెసేజ్లు పంపించడం, ఫోన్ చేయడం, అవమానపరిచే విధంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ సమాచారం చేరుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఫోటోలు ఎడిట్ చేసి పంపించడం, సోషల్ మీడియాలో పెట్టేస్తామనే బెదిరింపులు కూడా చేస్తున్నట్లు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మానసికంగా కుంగిపోతున్నారు, కొందరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు జరిగేవి ఎన్నెన్నో. ఓవైపు పోలీసులు ఫేక్ లోన్ యాప్ల గురించి ప్రచారం సాగిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం అవసరాలు, ఆనందాలు మళ్లీ చెల్లించగలమనే ధీమా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి యాప్ మోసాలపై కేసులు పెరుగుతున్నాయి. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనధికార యాప్లను ఉపయోగించవద్దని, లోన్ తీసుకునే ముందు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సులభంగా వస్తున్న డబ్బు ఎప్పుడూ సురక్షితం కాదు. ప్రతి ఆఫర్ వెనుక ఒక రిస్క్ ఉంటుంది. అందుకే ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసే ముందు, అనుమతులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకులు, అధికారిక సంస్థల ద్వారా మాత్రమే లోన్ తీసుకోవడం సురక్షిత మార్గం. ఐదు నిమిషాల్లో వచ్చే లోన్ జీవితాంతం సమస్యగా మారకూడదు. సౌకర్యం కోసం తీసుకున్న నిర్ణయం సమస్యగా మారితే తిరిగి రావడం కష్టం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. లోన్ తీసుకునే ముందు ఆలోచించాలి. యాప్ పై నమ్మకం పెట్టుకునే ముందు నిజం తెలుసుకోవాలి. సురక్షిత మార్గమే సరైన మార్గం. తస్మాత్ జాగ్రత్త. అదిగో లోన్, ఇదిగో లోన్ అంటే ఆశపడ్డారో లైఫ్ రిస్క్లో ఉన్నట్లే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.